హలో అండి, ప్రేమతో మీ రాణి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సండే వస్తే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే. రోజు హడావిడిగా ఏదో ఒకటి వెజ్ కర్రీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేస్తాను. నేను కూడా ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటాను కాబట్టి కిచెన్లో రిలాక్స్డ్గా వంట చేసే టైం అయితే ఉండదు. సరే, సండే రోజు పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన బిర్యానీ చేద్దాం కదా అనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం ఈ సండే నువ్వు రెస్ట్ తీసుకో, లంచ్ మేమే ప్రిపేర్ చేస్తామన్నారు. వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళు చికెన్ బిర్యానీ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. సరేలే, నాకు కూడా రిలాక్స్ అయ్యే టైం అయితే దొరికింది కదా అనుకున్నాను. చికెన్ బిర్యానీ స్మెల్కి మా రియో కూడా కిచెన్లో సెటిల్ అయిపోయింది. పిల్లలు అప్పుడప్పుడు వంటింట్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయడం మంచి అలవాటే అనుకోండి. వాళ్ళు ఎప్పుడైనా స్టడీస్, జాబ్స్ కోసం అవుట్ సైడ్ ఉన్నప్పుడు కుకింగ్ వస్తే వాళ్ళకి బయట ఫుడ్ తినే బాధ అయితే ఉండదు. చక్కగా వాళ్ళే ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. మీరేమంటారు? నాకు కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఓపిక్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసుకుంటున్నారు. చూసారా, బిర్యానీ అంటే పిల్లలకి ఎంత ఓపిక వస్తుందో కదా. ఏదైనా కానీ లంచ్ టైంకి ఇంట్లో ఫుల్ బిర్యానీ గుమగుమలండి. ఆ బిర్యానీ స్మెల్కి నాకు ఫుల్ ఆకలిగా అనిపించింది. మధ్య మధ్యలో వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చూడటం తప్ప నేను కిచెన్లో ఏ పని చేయలేదు. సరే, ఎలానో వండలేదు కదా, కనీసం వడ్డిద్దాం కదా అనుకున్నాను. ఆ పని కూడా వద్దు, మేమే వండాం, మేమే సర్వ్ చేస్తామన్నారు. చక్కగా అందరికీ ప్లేట్స్లో బిర్యానీ వడ్డించి ఇచ్చారు. అబ్బా, ఆ స్మెల్కి నోరు ఊరిపోయిందంటే నమ్మండి, అంత బాగా చేశారు. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. అంత చక్కగా చికెన్ బిర్యానీ నోరు ఊరిపోయిందంటే నమ్మండి, చాలా బాగా చేశారు. ఇంత చక్కగా బిర్యానీ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.